నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం బ్రహ్మజ్ఞానం. మనకు అందించిన వారు శ్రీ మధుసూదన్ సాయి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు గొప్ప సత్యాన్ని స్పష్టంగా చెప్పాడు. అదేమిటంటే, ఆధ్యాత్మిక సాధనలో భాగంగా చేసే ప్రయత్నం ఏది కూడా ఎప్పటికీ వృధా కాదు. మనిషి జన్మకు ప్రయోజనం ఏమిటంటే మనమే దైవమని తెలుసుకోవడం. కొంతమంది ఈ సత్యాన్ని త్వరగా గ్రహిస్తారు, కొంతమందికి కొంచెం సమయం పడుతుంది. ఇది వారి శ్రద్ధ, నిజాయితీలపై ఆధారపడి ఉంటుంది. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నవాడు, భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఆరాటపడేవాడు తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటాడని భగవద్గీత బోధిస్తోంది. భృగు మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాడో తైత్తిరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. చిన్న వయసులోనే భృగువు తండ్రి వరుణుడి దగ్గరకు వెళ్ళి దేవుడు ఎవరు, ఆయనను ఎలా తెలుసుకోవాలని అడిగాడు. తపస్సు ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అది మాటలకు అందని సత్యం, మనసుకు పూర్తిగా అర్థం కాదని చెప్పాడు వరుణుడు. భృగువు తండ్రి మాటల్లోని అర్థాన్ని గ్రహించాడు. అరణ్యానికి వెళ్ళి ధ్యానంలో లీనమయ్యాడు. నిరంతరం ఆత్మ పరిశీలన తర్వాత భృగువు ఒక విషయాన్ని గమనించాడు. ప్రతి జీవి ఆహారం నుంచే పుడుతుంది, ఆహారం వల్లనే జీవిస్తుంది, చివరికి ఆహారంగానే మారుతుంది. అందుకని తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నం బ్రహ్మేతి వ్యజానత్, అన్నమే బ్రహ్మం అని తెలుసుకున్నానని చెప్పాడు. అది విని వరుణుడు నవ్వాడు. భృగువును మెచ్చుకోలేదు, సమాధానం చెప్పలేదు. తపస్సు ద్వారా బ్రహ్మాన్ని మరింత లోతుగా తెలుసుకో అన్నాడు. కుమారుడికి అన్నీ ఒకేసారి బోధించే ఇవ్వాలని ఉద్దేశం వరుణుడికి లేదు. అందుకే అతన్ని మళ్ళీ తపస్సు చేయమని పంపాడు. అన్నం బ్రహ్మం కాకపోతే మరేమిటి అని ఆలోచించిన భృగువుకు ప్రాణం ఉన్నందువల్లనే అన్నీ తమ పనులను చేయగలుగుతాయి కాబట్టి ప్రాణమే బ్రహ్మమని తోచింది. దాన్ని కూడా తండ్రి అంగీకరించలేదు. ప్రాణాన్ని నియంత్రించే మనసును కట్టడి చేసే బుద్ధి, వివేచన శక్తి కూడా బ్రహ్మం కాదన్నాడు తండ్రి. అన్నం కాదు, ప్రాణం, మనసు, విజ్ఞానం ఇవేవి బ్రహ్మం కాదు. వీటన్నిటినీ మించి ఏదో ఉండాలి, అదేంటి అనుకుంటూ భృగువు మరింత లోతుగా ధ్యానం చేశాడు. నిరంతర ధ్యానం, శ్రద్ధ కారణంగా అతడు జ్ఞానాన్ని అనుభూతి చెందాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే బ్రహ్మం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆనందాన్నే. ఎవరికీ దుఃఖం కావాలనిపించదు. అందరూ ఎప్పుడూ సుఖంగా ఉండాలనుకుంటారు. ఈ ప్రపంచంలోని అన్ని క్రియలకు ఆధారం ఆనందమే. కాబట్టి బ్రహ్మ నిజస్వరూపం ఆనందమే అని భృగువు గ్రహించాడు. ఈసారి తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళలేదు. అడవిలోనే కూర్చుని ఆనందభావంలో పూర్తిగా లీనమయ్యాడు. అది సాధారణ ఆనందం కాదు, బ్రహ్మానందం, పరమానందం. సర్వే జన సుఖినో భవంతు.